అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ దగ్గరలోని ఒక హోటల్లో డిన్నర్ కు హాజరైన ట్రంప్ పై కాల్పులు జరిపేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా దాడి జరిగింది. వాషింగ్టన్ డీసీలోని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి వైట్ హౌస్ ప్రెస్ కరెస్పాండెంట్ల యాన్యువల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్లో అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. వారితో పాటు జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది అనగా కోలెన్ కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్, జేడీ వాన్స్ను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. మొదట వాన్స్ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది అనంతరం ట్రంప్ను తీసుకువెళ్లారు. కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బ్యాంక్వెట్ హాల్ను వెంటనే ఖాళీ చేయించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయమూ జరగలేదు. సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా అధికారులు బ్యాంకెట్ హాల్లోకి ప్రవేశించడంతో వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు శబ్దాలు వినిపించినట్లు అక్కడున్నవారు తెలిపారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లు తెలిపారు. ప్రభావవంతమైన నేతలనే దుండగులు టార్గెట్ చేస్తారని అన్నారు ట్రంప్. బాగా పనిచేసే నేతలనే దుండగులు టార్గెట్ చేస్తారని ట్రంప్ చెప్పారు. ఇందుకు ఉదాహరణగా అబ్రహం లింకన్ పేరును ప్రస్తావించారు ట్రంప్. ఒక ఆఫీసర్కు బుల్లెట్ తగిలినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా ఏమీ కాలేదని తెలిపారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులకు పాల్పడిన నిందితుడిని కోలెన్గా గుర్తించాయి దర్యాప్తు బృందాలు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ శివార్లలో ఉన్న టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2018లో ఓ వీడియో గేమ్ను కూడా తయారు చేసి ట్రేడ్ మార్క్ కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. 2014లో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్లో నాసా నిర్వహించిన ఫెలోషిప్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం టెస్ట్ ప్రిపరేషన్ ట్యూటరింగ్ కంపెనీ C2 ఎడ్యుకేషన్లో టీచర్గా పనిచేస్తున్నట్లు ప్రొఫైల్లో ఉంది. కమలా హ్యారిస్ అధ్యక్ష ప్రచారానికి $25 విరాళం కూడా ఇచ్చినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెప్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడుగా తెలుస్తోంది.